ఆల్రెడీ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి మేము ఈ వీడియోలు చేస్తున్నాం. నేను కానీ మా టీం కానీ. అందుకే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇవేం అడగట్ట. నాకు కావాల్సింది ఒక్కటే, గుడ్ ఇన్ఫర్మేషన్ అని ధైర్యంగా దమ్ముగా మీరు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క కామెంటు నాకు మా టీంకి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేశాక వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. అనేక విషయాలు, కొన్ని ఈ పాయింట్ మనకు కాదులే, మనం చేయలేమని అనుకుంటాం, కానీ కొన్ని పాయింట్లు కనెక్ట్ అవుతాయి. అట్లా ఈ బిజినెస్ ఐడియాని ఇంకెక్కడో అప్లై చేసుకోవచ్చు. అట్లా రకరకాల ఆలోచనలు వస్తే సో దయచేసి వీడియోని ఆఖరి వరకు ఓపికగా చూడండి. ఆన్లైన్ వ్యాపారంలో అంటే తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం అమెజాన్ ద్వారా ఉంటుంది. దీనికి ప్రభుత్వ రాయితీలు, ఇతర వెసులుబాట్లు కనుక తోడైతే వ్యాపారాన్ని ఇంకా లాభాల బాట పట్టించుకోవడానికి గట్టి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ఫుల్ అవ్వడానికి అమెజాన్ లాంటి ఈ కామర్స్ వేదికలు గొప్ప గొప్ప అవకాశాలను అయితే ఆల్రెడీ మనకు అందిస్తున్నాయి. సాధారణంగా ఒక ఫిజికల్ షాప్ పెట్టాలంటే దానికి లక్షల రూపాయల అడ్వాన్సు, షాప్ ఇంటీరియర్ ఖర్చులు, ప్రతి నెల అద్దెలు, సేల్స్ పర్సన్స్ యొక్క జీతాలు, ఇవన్నీ కూడా మనం చెల్లించుకుంటూ ఉంటాం. అవునా? కానీ అమెజాన్ సెల్లర్గా మారడం ద్వారా ఎటువంటి వేర్ హౌస్ కానీ, పెద్ద పెద్ద షాపులు కానీ లేకపోయినా చిన్న అంటే ఇంట్లో కూడా ఒక్క ప్రోడక్ట్ను, కొన్ని ప్రోడక్ట్స్ను ఇంట్లోంచి కూడా మనం స్టార్ట్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. చార్మినారు, ఢిల్లీ సదర్ బజారు, జైపూరు, సూరత్ ఇలాంటి హోల్సేల్ మార్కెట్స్ నుంచి, లేదా ఇండియా మార్ట్, ఆలీబాబా వెబ్సైట్ ఇలాంటి నుంచి తక్కువ ప్రైస్కి మీరు బొమ్మలు, జ్యువెలరీ, కిచెన్ ఐటమ్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ని జాగ్రత్తగా మీరు సేకరించుకోవాలి. వాటిని నాణ్యమైన ప్యాకింగ్ చేయించి సెల్లర్ ద్వారా లిస్టింగ్ చేసుకోవాలి సెల్లర్ అమెజాన్లో. సో ప్రొడక్ట్ ఫొటోసు, టైటిల్స్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, ధరని నమోదు చేయడం, ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని ప్యాక్ చేసి అమెజాన్ కొరియర్ వాళ్ళకి అందిస్తే కనుక ప్రోడక్ట్ అంటే కస్టమర్కి అందిన తర్వాత నేరుగా అకౌంట్లో డబ్బులు వేసేస్తారు వాళ్ళు. ఇంట్లో నుంచి చేసేటువంటి బిజినెస్ ఇది. సో దీన్ని స్టార్ట్ చేయడానికి బేసిక్గా ఒక క్యాపిటల్ 10,000 నుంచి 50,000 రూపాయల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న మొత్తంలో దీన్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు మనం. సో హోల్సేల్ మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికేటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి అమెజాన్ కమిషను, బ్యాంకింగు, షిప్పింగు ఈ ఖర్చులన్నీ తీసేసిన తర్వాత కూడా ప్రొడక్ట్ మీద 30 నుంచి 50 రూపాయల వరకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ మీద ఈజీగా లాభాన్ని పొందొచ్చు మీరు. మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ సరిగ్గా అమ్ముడవుతూ ఉంటే ప్రతి నెల పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకు వెనక్కి వచ్చేస్తుంది, ఒక్క నెలలో మొత్తం వచ్చేస్తుంది. సో స్టార్టింగ్లో భారీగా కొనేసుకోకుండా ఆర్డర్స్ వచ్చే కొద్దీ స్టాక్ని రీఫిల్ చేసుకుంటూ రిస్క్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. అమెజాన్లో ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ వేగంగా పెరగడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, స్పాన్సర్ యాడ్స్, లో బడ్జెట్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఫెస్టివల్ సేల్స్, ఓపెన్స్, కూపన్స్ కస్టమర్ల ద్వారా మీరు ఆకర్షించవచ్చు కూడా. సో వ్యాపారాన్ని లీగల్గా ప్రారంభించడానికి జిఎస్టీ, బ్యాంక్ అకౌంట్, అవసరమైనటువంటి బిజినెస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అమెజాన్ సెల్లర్ వెరిఫికేషన్ కూడా ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. సరైనటువంటి ప్రొడక్ట్ అనాలిసిస్, కాంపిటీషన్ రీసెర్చ్, కస్టమర్ల యొక్క రివ్యూలని సరిగ్గా కనుక హ్యాండిల్ చేస్తే ఈ బిజినెస్ సుదీర్ఘకాలం స్థిరమైనటువంటి ఆదాయాన్ని మనకు అందిస్తుంది. సో ఈ ఆన్లైన్ బిజినెస్ యొక్క ప్రాసెస్, ప్రొడక్ట్ సెలక్షను, ప్రైసింగ్ స్ట్రాటజీలు, 30 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మరింత సమాచారాన్ని మనం తెలుసుకోవడానికి, లేదా మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం అమెజాన్ వాళ్ళకి కనుక మీరు ఒక మెయిల్ పెడితే మిగతా సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.